హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు కిచెన్ కాదు, నాకు టైలరింగ్ కూడా వస్తుంది కనుక మీకు క్రాస్ కటింగ్ చూపిస్తాను అన్నమాట. బ్లౌజ్ క్రాస్ కటింగ్. ఇప్పుడు మనము క్రాస్ కటింగ్ అంటే ఈ ఒక్క ఫ్రంట్ పీస్ను మాత్రమే మనము ఫస్ట్ క్రాస్ పేపర్ మీద వేసుకోవాలన్నమాట. ఈ ఫ్రంట్ పీస్ ఎలా వేసుకోవాలనేసి నేను చూపిస్తాను. ఫస్ట్ మనము చుట్టుకొలత తీసుకోవాలి. ఇప్పుడు చుట్టుకొలత తీసుకొని ఫ్రంట్ భాగం మాత్రమే కదా, ఇది కూడా దీనికి సింగిల్ పట్టీ, డబుల్ పట్టీలని ఉంటాయి. ఉక్సు పట్టీ, లూప్ పట్టీ ఉంటుంది కదా, దానికి మనము ఉక్సు పట్టీ పక్క మనము కొలత తీసుకోవాలి. ఫ్రంట్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ చంక భాగం వరకు 10 ఇంకాలు ఉందన్నమాట. క్రాస్ కదా ఇది, 10 ఇంకాలు. 10 ఇంకాలు అంటే ఒక క్రాస్ కదా, ఇది ఒక 1/4 ఇంచు తీసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం, ఇక్కడ 10 ఇంకాలు ఇంచు. ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే, చుట్టుకొలత ఒక్క భాగం మాత్రమే. ఇప్పుడు లెంత్ తీసుకోవాలి. ఫ్రంట్ లెంత్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి బెల్ట్ పీస్ వేరే వస్తుంది కదా, ఓన్లీ క్రాస్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. స్టిచ్ ఉంటుంది ఇక్కడ, ఇక్కడ ఇంత, ఇక్కడ షోల్డర్ నుంచి చూడండి దీని వరకు 11.5 ఉంది. అప్పటికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. టక్స్ వస్తుంది కదా, అక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. 11.5 అంటే 12.5 తీసుకున్నాం. ఇప్పుడు నెక్ తీసుకోవాలి. నెక్ కూడా ఇట్లనే సింగిల్ ఉక్సు పట్టీ పక్కనే, అది గుర్తు, ఉక్సు పట్టీ పక్కనే 8 ఇంచ్ చూడండి నెక్. 2 ఇంచెస్ తీసేస్తాం అన్నమాట. రౌండ్ షేప్లో వస్తుంది కాబట్టి 2 ఇంచెస్ తీసేసి 6 ఇంచెస్. ఇది షోల్డర్. ఇంకా ఇప్పుడు షోల్డర్ వచ్చేసేసి మనకు అదే 3 ఇంకాలు ఉంది. 3 ఇంకాలకు ప్లస్ 2.5 యాడ్ చేసుకుంటే 6 అవుతుంది, కొంచెం ఇంచుమించు. ఇట్లా ఇక్కడ 6 పెట్టేసినాం కదా, ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇక్కడ ఇది షోల్డర్కు, నెక్కు, ఇది నెక్కి 2.5 తీసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా స్క్వేర్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా స్క్వేర్, ఎందుకంటే ఇది రౌండ్ షేప్లో వచ్చేసేస్తుంది అనమాట మనకు. నెక్ 2 ఇంచెస్ వచ్చేసేస్తుంది ఇట్లా. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇది ఉంది కదా, 3 ఇంచెస్ ఉంది కదా, 3.5. ఇక్కడ చంక భాగం కూడా కొలుచుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మనం కొలుచుకోవాలి. ఇంకా 7.5 ఉంది. ఇది 7.5 ఉంది కాబట్టి ఈ 7.5 దీంట్లో కూడా 2 ఇంచెస్ తీసేయాలి. 2 ఇంచెస్ తీసేస్తే 5 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. దీన్ని కూడా ఇప్పుడు 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 5, ఇక్కడ మనం చుట్టుకొలత తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ కొలుచుకున్నాం కదా మనము. ఈ పట్టీ కూడా గుండి ఉక్సు పట్టీ ఉంటుంది కదా, అది కూడా ఎంత ఉందో మనం తీసుకోవాలి. నెక్ దగ్గర నుంచి 4.5 ఉంది, 5.5 తీసుకోవాలి. ఇక్కడ స్టిచ్చెస్లో పోతుంది కదా, ఇది కూడా 5.5 కదా. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఇప్పుడు మనం ఇది లైన్ వేసుకున్నాం కదా, ఇక్కడ 11.5 అంటే 12.5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక లైన్, ఇది లైన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు మనం ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఇదా ఇట్లా క్రాస్ బెల్ట్కు వేసుకుంటాం కదా, అది క్రాస్ తీసుకోవాలి. ఈ చంక భాగాన్ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి స్క్వేర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ పెట్టినాం కదా 5 ఇంచెస్, ఇట్లా రౌండ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం రౌండ్ చేసుకుంటాం. 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి ఇది, ఎందుకంటే షేపు కుచ్చు రాదనమాట జాకెట్. అది ఇది ఫ్రంట్ భాగం మాత్రమే మనము తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి.
రౌండ్. ఇది షోల్డర్ భాగం. ఇది ఫ్రంట్ చెప్పాను కదా, ఉక్సుపట్టి దగ్గర అని. ఉక్సుపట్టి దగ్గర నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఫ్రంట్ భాగాన్ని మాత్రమే తీసుకున్నాం. ఫ్రంట్ భాగం మాత్రం తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుందాం. బ్లౌజ్ పీస్ తీసుకొని దీన్ని ఇలా వేసుకుంటే మనము ఓపెన్ సైడ్ వేసుకోవాలి. దీనికి ఫ్రంట్ పీస్ తీసుకునేటప్పుడు ఇలా ఓపెన్ సైడ్ ఉండాలి. ఓపెన్ సైడ్ ఇట్లా ఇట్లా ఓపెన్ ఉండాలి. ఇలా ఓపెన్ ఉండాలి. ఓపెన్ సైడ్ మనము దీన్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా క్రాస్ వేసుకోవాలి. ఇలా క్రాస్, ఇది క్రాస్ కటింగ్. ఇలా క్రాస్ పెట్టుకొని గీసేసుకోవాలి. అలా ఇలా ఇంత ఇట్లా లైన్ చేసుకొని దీన్ని పెట్టుకొని ఇలా గీసేసుకోవడమే. అంతే, చూడు ఇంత గీసేసినాం కదా. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నెక్కు. ఇది ఫ్రంట్ సైడ్ గీసేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ తీసుకునే పోవాలన్నమాట. చిన్నగా ఉండే వాళ్ళకైతే ఇది ఒక స్లీవ్ వచ్చేస్తుంది అనమాట. చిన్నగా ఉండే వాళ్ళకైతే ఈ క్లాత్ ఇప్పుడు మనకి ఇది ఒక స్లీవ్ వచ్చేస్తుంది. కొంచెం లావు ఉండే వాళ్ళకైతే రాదనమాట. ఇప్పుడు ఇదే పీసే పెట్టుకొని మనం ఇట్లా ఇది ఫ్రంట్ పీస్ కదా ఇది. ఇప్పుడు బ్యాక్, ఎందుకంటే నెక్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కాబట్టి నెక్ అనేది ఇక్కడ ఫోల్డ్ సైడ్ పోవాలన్నమాట. నెక్ ఎప్పుడు ఇట్లా నెక్ అనేది ఫోల్డ్ సైడ్ ఉండాలి. అట్లా అది అంతవరకు క్లాత్ అనేది వేస్ట్ చేయకోకుండా ఎక్కడ కూడా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇప్పుడు 3 ఇంచెస్ క్రాస్ బెల్ట్ వస్తుంది కదా. 3 ఇంచెస్ క్రాస్ బెల్ట్ మళ్ళీ కింద ఒక ఫోల్డ్కు 1.5 ఇంచ్ అని మనము పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి 3 ఇంచెస్ మళ్ళీ 1.5 ఫోల్డ్ ఇంచు ఫోల్డ్కి కావాలి కదా క్లాత్. అది ఇట్లా అది దీన్ని ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. అలా లైన్ వేసుకొని ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇట్లానే తీసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ నెక్, ఇది ఇది కదా. ఇట్లా షోల్డరు, నెక్ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచు కిందికి తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నెక్ ఇది కూడా అంతే. ఇట్లా లైన్ స్క్వేర్ వేసుకోవడము,
షేప్ తీసుకోవడం. మీకు ఏ ఏ మోడల్, స్క్వేర్ మోడలో, రౌండ్ మోడలో, ఏది కావాలన్నా, స్టార్ మోడలో, ఏది కావాలన్నా వెనక మీరు డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇది బ్యాక్. ఇది కూడా పూర్తి కట్ చేయమన్నమాట, ఆడి వరకే కట్ చేసుకుంటాం. ఎందుకంటే అది నెక్ పీసెస్ వస్తాయి కదా, నెక్ పీసెస్ కట్ చేసుకోవచ్చు మనం. చూడండి స్ట్రైట్ ఇది అక్కడి వరకు అలా. అలా ఇంకా ఇది వెనకాల నెక్ కట్ చేసుకుని ఇట్లా పట్టుకుంటే ఇట్లా షేప్ ఇట్లా టర్న్ తిరిగితే బాగా మనకు షేప్ నీట్గా వస్తుంది అన్నమాట. ఏదైనా రౌండ్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది అనమాట. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది కదా పీసెస్, ఇవి ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు స్లీవ్స్ రావాలన్నమాట. ఇప్పుడు స్లీవ్స్ చూడండి, ఇది ఫోల్డ్ సైడే ఉంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డ్ని మనం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా ఫోల్డ్ అంతే. ఇట్లా చేసుకుంటే ఇప్పుడు మన చంక భాగం 7 ఉంది అనుకున్నాం కదా, ఇది కూడా 7 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఫోల్డ్ చేసినామంటే మొత్తం అంతా పెట్టాల్సి వస్తుంది. ఎంత చూడండి, 7 అంటే ఇంకా కొంచెం ఉంది. 7 ఇంచెస్, 7.5 ఉంది, పర్వాలేదు, ఉంటే స్టిచ్చెస్ లేక వస్తుంది కదా. ఇప్పుడు మనం చేతులు లెంత్ తీసుకోవాలి. ఇట్లా పట్టుకుంటాం కదా, షోల్డర్ దగ్గరే లెంత్ వచ్చేది అనమాట. చూడండి, అంటే మీ బ్లౌజ్ని బట్టి మీరు లెంత్ మీకు కొంచెం తగ్గించుకుంటారు, చిన్న పెట్టుకుంటారు. 8.5 ఉంది కదా, 1 ఇంచ్ దీనికి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. 8.5 ఉంటే 9.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ క్లాత్ ఇట్లా ఉంటే ఈ సైడ్కి ఉంటే క్లాత్ దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ సైడ్ పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్ చూడండి, ఫోల్డింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా ఓపెన్ సైడ్ అంతా కిందికి పోవాలి. ఇప్పుడు 8.5 ఇది లెంత్, 8.5 ఉంటే 9.5 పెట్టుకున్నాం అనమాట. ఇది ఈ భాగం వచ్చేసేసి ఈ లూజుకు 7 మనం అప్పుడు కొలుచుకున్నాం కదా.